హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనము నెక్ వరకు వచ్చాము కదండి. నెక్ స్టిచ్చింగ్ వరకు వచ్చాము. పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు వీడియోలో హ్యాండ్స్, అదేవిధంగా బాడీ టైటు ఎట్లా చేసుకోవాలి, బాడీ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అది మొత్తం చూపిస్తానమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుందాము. హ్యాండ్స్ అనేవి కూడా ఎలా అతుకులు వేయాలి, ఏ విధంగా మంచిగా నీట్గా సరిపోయేటట్టుగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది అనమాట. అయితే అతుకుల కోసం అని చెప్పేసి నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. మనకు లైనింగ్ బ్లౌజ్ కొంచెం కట్ చేసిన తర్వాత లైనింగ్లో మిగిలిన పార్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడెక్కడ ఏవేవి అతుకులు వేయాలి, ఎక్కడ అటాచ్ చేయాలి అనేది తీసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా 4 వైపులా అంటే 2 చేతులకి 2 వైపులు అంటే 4 వైపులు అవుతాయి కదా, అవి అతుకులు అనేవి ఈ విధంగా వేసేసుకోండి. అయితే దీనికి ఇప్పుడు లోత్ అనేది నేను తీసి చూపిస్తాను అనమాట. హ్యాండ్స్కి లోత్ అనేది కూడా ఎలా తీసుకోవాలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా తీసేసుకోండి. మీకు అందాదా ఇప్పుడు నేను కత్తెరతో ఎట్లా కట్ చేస్తున్నానో చూడండి, ఆ విధంగా రావాలన్నమాట కత్తెర అనేది. అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ మధ్యలో వరకు ఆ విధంగా తీసేసుకోండి. కొలతలతో చూపించినవి అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్వి, హ్యాండ్స్ కటింగ్వి అవన్నీ చూడండి, ఒకసారి అర్థమవుతుంది. అయితే అతుకులు మాత్రం ఈ విధంగా వేసేసుకోండి. ఒక పావు ఇంచు ఖర్చు పట్టండి, మంచిగా పట్టేసి ఈ విధంగా అతుకు అనేది వేసేసుకోండి. అయితే అందరికీ అతుకులు పట్టకపోవచ్చు, కొంతమందికి కొంచెం సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ అతుకు పడుతుందండి. అతుకు పడితేనే మనకు బ్లౌజ్ అనేది మంచిగా నీట్గా కుట్టడానికి వస్తుంది. అతుకు వేయకుండా కుట్టొద్దు. అట్లా కుడితే ఏంటంటే మనకు సైజ్ సరిపోక మనం టైట్గా కుట్టడం వల్ల వాళ్ళకి పట్టేసినట్టుగా కావడము అట్లా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకే కొంచెం సైజ్ పెద్దగా ఉన్నవి అతుకులు కంపల్సరీ వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇట్లా డబుల్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి ఇంకెప్పటికీ ఊడిపోకుండా, కుట్లు అనేది పిక్కలకపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటుందో మనం కుట్టిన కుట్టు కూడా అన్ని రోజులు ఉండాలన్నమాట. మనం కుట్టిన కుట్టు ఊడిపోవద్దు, అంత నీట్గా కుట్టాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇట్లా పెట్టేసి అటాచ్ చేసుకోవడమే. అయితే ఇవి కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేది కూడా 2-3 రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మాత్రం నేను ఉల్టా వేసే పద్ధతిలో అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు పట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా కుట్టు అనేది ఎప్పుడైనా స్ట్రైట్గా మంచిగా నీట్గా చూసుకోండి. మనం ఫినిషింగ్ అనేది అదే అనమాట. ఫినిషింగ్ అంటే మన కుట్టు అనేది ఎలా వస్తుంది ప్రాపర్గా అనేది చూసుకోవాలన్నమాట. వంకర టింకరగా కుట్టడము, అట్లా భయపడుతూ కుట్టడము అట్లా కుట్టొద్దు. ఎప్పుడైనా కుట్టు మాత్రం స్ట్రైట్గా ఇట్లా నీట్గా కుట్టండి. తర్వాత ఇట్లా అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి. ఏదైనా మన నీట్నెస్ని బట్టి బ్లౌజు మనకు కుదరడం అనేది మంచిగా ఉంటుందన్నమాట. నీట్గా కుట్టాలి, కుట్టేటప్పుడే నీట్గా కుట్టాలన్నమాట. మళ్ళీ విప్పేయడము అట్లాంటి పనులు పెట్టుకోకుండా ఇలా నీట్గా కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ విధంగా ఇట్లా తీసుకొని పైన జాయిన్ చేయండి. సైడ్లు పైన జాయిన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఈ మధ్య కొంచెం లైనింగ్స్ కూడా పన్న తక్కువగా వస్తుందండి, అందుకే కంపల్సరీ అతుకు అనేది పడుతుంది. ఏ సైజు వాళ్ళకైనా అతుకు పడుతుంది. మరీ సన్నగా ఉన్న వాళ్ళకి కాకుండా కొంచెం మీడియం సైజు 32, 34, 33 ఆ సైజు నడుము ఉన్న వాళ్ళకి కంపల్సరీ అతుకు పడుతుందండి. అందుకోసం అని చెప్పేసి అతుకులు కూడా ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మీకు మీ సైజుకి అతుకు పట్టకపోవచ్చు. మీరు నేర్చుకునే వాళ్ళైతే ఇది ఏమైనా చిన్న సైజు ఉంటే అతుకు పట్టకపోవచ్చు, కానీ మీ అమ్మ వాళ్ళకు అత్త వాళ్ళకు కుట్టేటప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద సైజు ఉంటారు కదా, కంపల్సరీ అతుకు పడుతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి యూజ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ నేర్పించినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా నేర్పించాలండి నేర్చుకునే వాళ్ళకి. నేను నేర్పించే వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే సగం సగం నేర్పించకండి, ఎందుకంటే మీరు వాళ్ళకి న్యాయం చేయకుండా అయిపోతుందన్నమాట. ఎందుకంటే డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ సగం సగం నేర్పిస్తారు, వాళ్ళ పనిలో చేపించుకుంటారు అనమాట. హెమ్మింగ్ చేపియడము అట్లాంటివి, కొంచెం లైనింగ్లో ఆరబెట్టడము అట్లాంటి పనులు చేయించుకుంటారు చాలామంది నేర్పించేవాళ్ళు. అట్లా చేయకండి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వస్తారు. కాబట్టి మీరు వాళ్ళకి మంచిగా నేర్పించండి. నేర్పిస్తే వాళ్ళు తలుచుకుంటారనమాట. కనీసం తలుచుకోకపోయినా గుర్తన్న పెట్టుకుంటారు. కనీసం నేను పలానా ఆమె దగ్గర నేర్చుకున్నాను, మంచిగా నేర్పించింది నాకైతే అని గుర్తన్న పెట్టుకుంటారు. ఇంకా అట్లా గుర్తు కూడా పెట్టుకొని వాళ్ళను మనం ఏం చేయలేము, వాళ్ళని వదిలేయండి. కానీ
చాలామంది అయితే గుర్తు తెచ్చుకుంటారండి. నేనైతే నాకు నేర్పించిన ఆంటీని అయితే ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాననమాట. అట్లా మనకు గుర్తు వస్తూ ఉంటారనమాట. ఆ రోజు ఆమె దగ్గర నేర్చుకోబట్టే నేను ఇవాళ ఇంత సంపాదించగలుగుతున్నాను అనేది, నాకు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను అనేది నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాననమాట. తర్వాత మనం చేయాల్సిన పని కూడా కరెక్ట్గా చేయాలి. మనం కష్టపడితేనే పైసలు వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు ఒక పని నేర్పించారు కాబట్టి, అది ఒక మంచి పని నేర్పించారు కాబట్టి అదొకటి గుర్తుండిపోతుందన్నమాట మనకు మైండ్లో. అందుకే కొంచెం నేర్పించే వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. నేర్పిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఏదో పైన పైన నేర్పించకుండా మొత్తం క్లియర్గా నేర్పించండి. యూట్యూబ్ ఛానల్స్లో అయితేనేమో క్లియర్గా నేర్పిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఇంకా వ్యూస్ కూడా రావాలి కాబట్టి పర్ఫెక్ట్గానే నేర్పిస్తున్నారు. కానీ అందరికీ యూట్యూబ్ ఛానళ్ళలో చూస్తే అర్థం కాదు. కొంతమంది అయితే క్యాచ్ చేస్తారు బాగానే. కాకపోతే కొంతమందికి ఏంటంటే అర్థం కాదనమాట. అర్థం కాని వాళ్ళు బయట నేర్చుకుంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలా అనుగుడు కుట్టు అనేది నీట్గా వేసేసుకోండి. ఎప్పుడైనా నీట్నెస్ అనేది ఇంపార్టెంట్. తర్వాత స్పీడ్. ఫస్ట్ నీట్నెస్ నేర్చుకోండి, తర్వాత స్పీడ్గా కుట్టడము అట్లా నేర్చుకోండి. ఎందుకంటే నా ఛానల్ చూసి కనీసం కొన్ని వ్యూస్ వస్తాయి కదా నాకు, కనీసం ఒక్కరో ఇద్దరు అన్నా నన్ను అనుసరిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తానండి. ఎప్పుడైనా ప్రతి ఒక్క వీడియోలో నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు అవసరమయ్యేదే ఇస్తాను. టైంపాస్ ఏమి ఉండదు, కంపల్సరీ అవసరమయ్యేదే చెప్తానన్నమాట. కాకపోతే ఏంటంటే పాటించే వాళ్ళ ఇష్టం అనమాట అది. నా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు, సలహాలు అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే నేను ఒక 10 ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నాను కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే నా మీద నమ్మకం అనమాట. పర్ఫెక్ట్గా ఉంటాను కాబట్టి నా పని నేనేది చేసుకుంటాను, ఎవరి జోలికి వెళ్ళకుండా నా అంతలో నేను ఉంటాను కాబట్టి చాలామందికి నేను నచ్చుతానమాట. ఇక్కడ జోలు చెప్పడము అట్లా గొడవలు పెట్టడం అట్లా ఏమి ఉండదు నా దగ్గర. కాబట్టి చాలామందికి నేనంటే ఇష్టం ఉంటుంది. ఎవరైనా సలహాలు కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇది ఎట్లా చేయాలక్క, ఇది ఇట్లాంటి సమస్య వచ్చింది, ఎట్లా నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా నేను కొంచెం మంచిగా ఆలోచించి వాళ్ళ వేలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అట్లా ఆలోచించి కూడా నేను సలహాలు చెప్తానమాట. ఇంకా కొంతమంది పాటిస్తారు, కొంతమంది ఇంకా వాళ్ళ ఇంట్లో జరిగేదాన్ని బట్టి ఉంటుంది కదండి. మనం చెప్పేదే పాటించాలని కూడా ఏం లేదు కదా, అట్లా కూడా చేస్తూ ఉంటానన్నమాట. అందుకే మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పర్ఫెక్ట్ అయితేనే చెప్తానన్నమాట. అది పర్ఫెక్ట్గా వచ్చింది నాకు, ఇది కరెక్ట్గా ఇలా కుట్టాలి అని అన్నప్పుడే చెప్తాను. రాంగ్ అయితే నేను అస్సలు చెప్పానండి. ఎందుకంటే రాంగ్ చెప్పడానికి నేను ఛానల్ పెట్టలేదన్నమాట. రైట్ వేలో మంచిగా పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్పించడం కోసమే నేను ఛానల్ పెట్టాను. మీరు చూడండి, ఫస్ట్ నుంచి నా ఛానల్లో టైలరింగ్ తప్ప ఇంకో సమాచారం అనేది ఏది ఉండదన్నమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ప్రత్యేకంగా టైలరింగ్ కోసమే ఈ ఛానల్ పెట్టాను. ఒకవేళ నా లైఫ్ స్టైల్ చూపించాలని అనుకుంటే నేను ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు, నాకు ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అయితే నేను టైలరింగ్ నేర్పించాలి, నేను యూట్యూబ్లో టైలరింగ్ నేర్పించాలని ఒకటే నాకు మైండ్లో పడింది అనమాట లాక్డౌన్లో. అప్పుడు అనుకొని తర్వాత మెల్లగా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ అవన్నీ నేర్చుకోవాలి కదండి, మనకు కూడా టైం దొరకాలి కదా. అవన్నీ నేర్చుకొని నేను ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితేనే ఇస్తానన్నమాట. చెడ్డ ఇన్ఫర్మేషన్ అసలు మన దగ్గర ఉండదు. మా ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఏ వీడియో ఉండదన్నమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో నా దాంట్లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివే ఉంటుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోండి. మీరు నా వింటూ కూడా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు వీడియో వింటూ కూడా మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. మీకు ఒకవేళ వినవసరం లేదు అంటే సౌండ్ తక్కువ పెట్టి కూడా మీరు ఓన్లీ చూస్తూ కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు అనమాట. 2 రకాలుగా కూడా ఉంటుంది. వింటూ ఉంటేనేమో మధ్య మధ్యలో ఇట్లాంటి సలహాలు చెప్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా చూసుకోండి, మీరు స్టిచ్చింగ్ అనేది ఎలా నేను చూపిస్తున్నానో చూసుకోండి. ముందల వైపు లోతు తీసింది ముందల వైపు వచ్చింది కదా, అది చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా హ్యాండ్ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ పక్క హ్యాండ్ కూడా అట్లాగే స్టిచ్ చేసుకుందాం. ఈ పక్క కూడా అలాగే చూసుకోండి. మనకు లోతు వచ్చింది ముందల వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. ఆ మధ్యలో షోల్డర్ దగ్గర మార్కింగ్ పెడతాం కదా మనము, అది అక్కడ మధ్యలో వచ్చేటట్టుగా చూసుకోండి. షోల్డర్ పైన స్టిచ్ ఉంటుంది కదా మనకి, కరెక్ట్గా అక్కడ వచ్చేటట్టు చూసుకోండి. ఖర్చు మాత్రం ఒక 1/2 ఇంచ్ పావించ్ నుంచి 1/2 ఇంచ్ మధ్యలో పట్టండి.
మరి పావించ అంటే పావించే పట్టకండి, కొంచెం హ్యాండ్స్కి కొంచెం ఖర్చు ఎక్కువ పడితేనే బాగుంటుందన్నమాట. స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, మనకు బ్లౌజ్ పికులుకపోదన్నమాట. ఎందుకంటే కొంతమంది బ్లౌజులు చూస్తుంటారు కదా మీరు కూడా, హ్యాండ్స్ కుట్టిన దగ్గర ఇట్లా వేసుకునేటప్పుడు లాగుతూ ఉంటాం కదా, పికులుకపోయి వస్తుంది అనమాట క్లాత్ అనేది. అన్ని క్లాత్లు ఒకటేలాగా ఉండవు కదండి, కొన్ని క్లాత్లు డెలికేట్గా ఉంటాయి కదా, ఇట్లా మనము వేసుకోవడానికి లాగినప్పుడు చినిగిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. అట్లా చినిగిపోకుండా ఉండాలి అంటే కొంచెం ఖర్చు అనేది మంచిగా పట్టండి. ఖర్చు అనేది ప్రాపర్గా మంచిగా నీట్గా పడితే కుట్టు అనేది పోదనమాట. కుట్టు కూడా ఇట్లా డబల్ కుట్టు వేసుకోండి కంపల్సరీ, రెండు సైడ్లు 2 సార్లు ఒకటే కుట్టు మీద ఇంకొక కుట్టు రావాలన్నమాట. ఒక కుట్టు ఒక దగ్గర, ఇంకో కుట్టు ఇంకో దగ్గర రావద్దు, ఒకటే దాని మీద రావాలి కుట్టు అనేది కూడా, అది కూడా చూసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు పట్టండి ఖర్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు పట్టండి. కొంచెం ఖర్చు ఎక్కువ పడితేనే బాగుంటుంది చేతులకు కానీ షోల్డర్కి కానీ ఖర్చు మంచిగా పట్టాలి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనము సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇట్లా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకొని ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా పెట్టుకోండి, మధ్యలోకి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకొని చూసుకొని ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మిషన్ పైన హ్యాండ్ లూజ్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. మనము సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మనకి కావాల్సినంత లూజ్ అనేది చూసుకోండి. ఒకవేళ వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ కనుక ఇస్తే మీరు ఎక్కడో ఒక దగ్గర రాసి పెట్టుకుంటారు కదా, అవైనా చూసి పెట్టుకోవచ్చు అనమాట. టేప్ పట్టుకొని కూడా కొలిచి పెట్టుకోవచ్చు. నాకైతే సైజ్ బ్లౌజే ఉందన్నమాట, ఆ సైజ్ బ్లౌజ్ ప్రకారం నేను చూస్తాను. ఇలా హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఏ హ్యాండ్ లూజ్ ఆ హ్యాండ్కే చూడాలండి, ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్కి చూడొద్దు. ఎందుకంటే కొంతమందికి కుడి చేయి తక్కువ, ఎడమ చేయి ఎక్కువ, కొంచెం తేడాలు ఉంటాయన్నమాట. కొంచెం తేడా అయినా కూడా ఒప్పుకోరు కస్టమర్స్, అందుకోసం అని చెప్పేసి ఏ హ్యాండ్ ఆ హ్యాండ్కి చూడండి. ఇట్లా స్టార్టింగ్లో కొంచెం ఇట్లా డబల్ స్టిచ్ వేయండి, వేసేసి ఇట్లనే క్రాస్గానే పోవాలి. ఇప్పుడు నేను పెట్టినట్టుగానే కొంచెం లైట్ క్రాస్గానే పోవాలి. తర్వాత ఇక్కడ చంకలో చూడండి లూజు, చంకలో కూడా ఇట్లా షోల్డర్ మధ్యలో, షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఇట్లా పెట్టండి. ఈ షోల్డర్ ఇట్లా ఉంది కదా, ఇట్లా పెట్టుకోండి. షోల్డర్ ఫస్ట్ ఇట్లా పెట్టుకొని, ఈ షోల్డర్ ఇట్లా పెట్టుకొని ఆనిచ్చి దాని సైడ్ బ్లౌజు ఈ విధంగా లూజ్ అనేది చూసుకొని చంక వరకు అట్లాగే వెళ్ళండి. కొంచెం క్రాస్గా వెళ్తుంది కదా, అలాగే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనకు హ్యాండ్ కంటే చంక భాగం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఎవరికైనా, అట్లా రావాలన్నమాట. అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. ఇందులోనే చెస్ట్ లూజ్ అన్నీ వచ్చేస్తాయి మనకి. చెస్ట్ లూజ్ అని ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి చంకలు చూసుకున్నారంటే ఆటోమేటిక్గా మనము కుట్టు కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి చెస్ట్ లూజ్ కూడా అందులోనే వచ్చేస్తుంది అనమాట. నడుము లూజ్ అనేది కూడా ఏ పక్కది ఆ పక్కనే చూడండి. ఇప్పుడు నేను ముందల పక్క పెట్టాను కదా, ముందల పక్క కాజలపట్టి సైడ్ ఉంటుంది కదా, అది అటు సైడే చూడాలి. మళ్ళీ ఇంకొక సైడ్ చూడొద్దు అనమాట. ఉక్సుల పట్టిది కాజలపట్టిది ఉక్సుల పట్టికి లూజ్ పెట్టొద్దు. దేని సైడ్ దాందే పెట్టాలి. ఎందుకంటే చెస్ట్ భాగం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుందన్నమాట. కుడి సైడ్ ఎక్కువ ఉంటుంది, ఎడమ సైడ్ తక్కువ ఉంటుంది, అట్లా రకరకాలుగా ఉంటాయి చెస్ట్లు కూడా. అవన్నీ చూసుకోవాలన్నమాట మనం. తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇట్లా 2 మడతలు వేసేసి మార్కింగ్ అనేది పెట్టుకోండి. అది ఎంత ఉంటే అంత పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ 2 అటాచ్ చేస్తూ స్టిచ్ చేయాలన్నమాట. మనం మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్ ఉంది కదా, క్లాత్ అనేది అక్కడ వరకు తీసుకొచ్చి ఇట్లా స్టిచ్ చేయాలి. ఎండింగ్లో డబల్ స్టిచ్ అనేది ఇట్లా వేయండి, డబల్ కుట్ అనేది ఇట్లా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనకు సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కుదురుతుంది, ఒంటికి అతికినట్టుగా కుదురుతుంది అనమాట. ఎక్కడ ఎంత ఉండాలో అంతే ఉంటుంది, చెస్ట్ దగ్గర కానీ మనకు చంకలో కానీ అట్లా. ఎందుకంటే సైజ్ కొలిచి మరీ వేసుకున్నాం కదా, అట్లా. ఈ తర్వాత ఒక పావు ఇంచు ఇట్లా లూజ్ పెట్టుకుంటూ 2 కుట్లు వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు లావైనా కూడా విప్పుకుంటారనమాట, ఆప్షన్స్ ఉండాలి కదా. ఎందుకంటే మనం టైలరింగ్ వాళ్ళకు చేసే స్టిచ్చింగ్ కాబట్టి మన దగ్గర ఆప్షన్స్ అనేవి వెతుకుతారనమాట. రెడీమేడ్గా తెచ్చుకున్న వాటికి ఆప్షన్స్ ఏమీ ఉండవు, అవి ఎంత ఉంటే సైజ్ అంతే వేసుకుంటారు. కానీ మనం స్టిచ్ చేసిన బ్లౌజులు కాబట్టి, టైలర్ స్టిచ్ చేసినవి కాబట్టి ఆప్షన్స్ అనేవి ఉండాలి. ఈ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కుట్ అనేది ఇట్లా వేసుకోండి. ఎందుకంటే మనకి జిగ్జాగ్ మిషన్లు అవన్నీ ఉండవు కదా. జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక మంచిగా సైడ్కి ఇట్లా వైట్ కలర్తో వస్తుంటుంది చూసారా కుట్టు, అట్లా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇళ్ళల్లో కుట్టే వాళ్ళకి కానీ, అంతెందుకు షాప్లలో కూడా, అందరి షాప్లలో జిగ్జాగ్ మిషన్లు ఏమి ఉండవండి.
అట్లా ఒక కుట్టు వేసుకున్నారంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వాళ్ళకి కూడా చంకలలో కుచ్చుకుపోవడం అట్లా ప్రాబ్లం లేకుండా ఉంటుంది కస్టమర్స్కి. ప్లస్ లాస్ట్‌కి ఎంత లావైనా కూడా లాస్ట్‌కి ఒక కుట్టు అనేది ఉంటుందన్నమాట విప్పుకోవడానికి. అట్లా 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 సార్లు మనకు యూజ్ అవుతుందన్నమాట అది. అందుకోసం అని సైడ్కి ఒక స్టిచ్ అనేది వేయండి. ఆ తర్వాత ఈ పక్క కూడా అంతే. ఈ పక్క కూడా మీరు ఏ చెయ్యి అయితే పెట్టాలనుకున్నారో కుడి చెయ్యా ఎడమ చెయ్యా అదే కరెక్ట్గా చూసుకొని స్టిచ్ పెట్టండి. ఎందుకంటే ఒక్కో రకంగా ఒక్కో చెయ్యి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. కొంచెం ఎంత 1, 2 పాయింట్లు లూజు టైట్ ఉంటుందన్నమాట. కానీ వాళ్ళకి టైట్ అనిపిస్తే గనక లూజ్ అనిపిస్తే గనక కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా వాళ్ళు. మళ్ళీ వచ్చేస్తారనమాట మన దగ్గరికి. అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా చూసి వేయండి. చంకలో కూడా ఇలా పట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోండి. చంక మనకి ఎంత దూరం అయితే వచ్చిందో అంత దూరం మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి. స్టిచ్ ఎప్పుడైనా ఇట్లా క్రాస్గా ఉండాలి. నేను ఆ పక్క కుట్టినప్పుడు కూడా చూపించాను కదా, ఇట్లా క్రాస్గా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళినప్పుడే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా అంటే కొంతమంది చేతులు లావు ఉంటాయి, వాళ్ళకైతే కొంచెం స్ట్రైట్గా వస్తే రావచ్చు. ఎందుకంటే మీకు ఆ డౌట్ కూడా రావచ్చు కదా, నాకు స్ట్రైట్గా వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది కామెంట్లో. అట్లా స్ట్రైట్గా కూడా రావచ్చు, రాకూడదని ఏం కాదు. కాకపోతే చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లా క్రాస్గా వస్తుంది కంపల్సరీ. చేతులు దొడ్డున్న వాళ్ళకి, చేతులు ఒకటేలాగున్న వాళ్ళకి అట్లా స్ట్రైట్గా వస్తుంది అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన సైజుని బట్టి, లేదంటే మీ బ్లౌజులు మీరే కుట్టుకునే వాళ్ళైతే మీ బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఫిట్టింగ్ కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి చేతులు చంక నార్మల్గానే ఉంటాయి, చెస్ట్ భాగం ఎక్కువ ఉంటుంది, అప్పుడు క్రాస్ వెళ్ళిపోతుంది అనమాట కుట్టు. ఇట్లా స్ట్రైట్ కాకుండా లోపలికి కాకుండా బయటకు వచ్చేస్తుంది కుట్టు అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా 3 కుట్లు అనేది వేసేసుకోండి. ప్రతి కుట్టుకు ఇట్లా గట్టి కుట్టు కుట్టాలండి. ఎందుకంటే మనం ఒకసారి మన బ్లౌజు కుట్టించిన తర్వాత వాళ్ళకు ఏమైనా కావచ్చు, అది లూజ్ కావచ్చు, కొంచెం లావైన తర్వాత కొన్ని సంవత్సరాలు ఉంటుంది కదా బ్లౌజ్ అనేది. అందుకోసం అని చెప్పేసి ప్రతి కుట్టు గట్టి కుట్టు పెడితేనే వాళ్ళకు కూడా చాలా రోజులు ఉంటుందన్నమాట. 2 కుట్లు విప్పేసుకున్నా కూడా మూడో కుట్టు ఒకటే ఉంచుకున్నా కూడా అది కూడా గట్టి కుట్టు ఉండాలి కదా కంపల్సరీ. అందుకోసం అని చెప్పేసి ఎడ్జ్ల దగ్గర గట్టి కుట్టు అనేది కంపల్సరీ పెట్టండి. తర్వాత లాస్ట్కి కూడా ఈ కుట్టు అనేది మర్చిపోకండి. కుట్టు అనేది కంపల్సరీ వేసేసుకోండి. ఇంకా కొంతమంది అయితే లోపలికి ఫోల్డ్ చేసి మరీ కుట్టమంటారు. అట్లాంటి కస్టమర్స్ కూడా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి చంకలలో కుచ్చుకుపోతుంది అనమాట. అందుకు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. అట్లా ఉంటుందన్నమాట. అందుకే నీట్గా కుట్టండి. కుట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా కుట్టండి. తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర నుంచి మన సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది కూడా ఇట్లా పెట్టేసుకొని కొలిచేసుకొని చూసుకోండి. ఎక్కడెక్కడైతే మనకి ఏమైనా లూజ్ కనుక వస్తే కనుక ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు అనమాట. ఫైనల్ స్టిచ్ అనమాట ఇది. ఒకసారి ఫైనల్గా మనం కొలిచి చూసుకుంటే మనం ఓకే కరెక్ట్గా వస్తేనేమో మనం ఇంకా దాన్ని ముట్టుకోవాల్సిన పని ఉండదు. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మాత్రం చూసి కుట్టు అనేది వేసి కస్టమర్స్కి ఇవ్వండి. వాళ్ళకి అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే కనుక నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఛానల్ అనేది పెట్టాను నేను. కంపల్సరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మన వీడియోస్ ఖచ్చితంగా మంచిగా అర్థమవుతాయి అన్నమాట. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు, మీ రిలేటివ్స్ కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ అందరికీ పంపించకపోవచ్చు మన వీడియోస్. అందుకే మీరు షేర్ చేస్తే మీకు ఆలోచన ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు షేర్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ.